గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్, మై న్యూ బ్లాగ్. ఫ్రెండ్స్, ఆఫ్రికాలో వచ్చాను చూడండి. ఫ్రెండ్స్, ఆఫ్రికాలో జంతువులు ఎక్కువ ఉంది కదా, అందుకోసం ఆఫ్రికాలో జూలో వచ్చినాను. ఒకసారి చూడండి మీరు. ఈ జూలో ఏమేమి ఉందో మీకు అంతా చూపిస్తాను చూడండి. అక్కడ ముందుగా కనిపించే బోన్ ఉంది కదా, రాండి గైస్ చూపిస్తాను మీకు జూలో. ఓకేనా? పులి అని వచ్చినట్టే ఇక్కడ వచ్చింది చూడండి, చిన్న పులి చూడండి. ఇది బాత్ కరుస్తుంది కదా స్వామి ఈ పక్క ఆఫ్రికాలో. వా అంటే మామ చూడరా, క్రోకడైల్ మామ. తాంబేలు చూడరా ఎంత పెద్దది ఉందో. తాంబేలు చూడు, తాంబేలు చూడు. ఇది పెద్దది చూడరా, ఇది పెద్దది. ఎంత పెద్దది చూడరా స్వామి. సుమారుగా 20 కిలో ఉందిరా స్వామి. ఎంత పెద్దది చూడరా. ఆఫ్రికాలో జూ అంటే పెద్దవి ఉన్నాయి. ఇంకా నా చిన్నవి ఉండే చూడరా స్వామి, చిన్నవి చూడలేక. చెట్లు బలి ఉంటాయి రేపు పక్క చూడండి, చెట్లు బలి ఉంటుంది ఈ జూ. ఏదైనా పులి గానా నాకు తెలిసి అడవిలో ఎట్లయినా బయట పడిపోయేదనుకో, ఇట్లా తాగు ఉండిపోతే మేము అట్లా నడుచుకొని పోయేటప్పుడు అంతే మన పరిస్థితి వల్ల. అంతే ఏదైనా బయట వస్తుంది కదా, ఇట్లా ఉంటే అడవి మాదిరిగా చూడండి ఎట్లుంటే. మై ఫ్రెండ్, బా ఇదేం జంతువురా స్వామి, ఎంత పెద్దగా ఉంది పైన. అరే 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 బాపురే, అరే ఏం జంతువు అది స్వామి. పెద్ద జంతువు ఏదో కనపడలేదు. బాపురే మై ఫ్రెండ్, చూసారా ఈ పక్క చెట్లు భలే ఉంటుంది, పెద్దగా హైట్ చెట్లు భలే ఉంటుంది. ఇది జూ అడవి. ఇది మన ఇండియాకైనా పెద్ద కంట్రీ ఇదే, ఇది ఆఫ్రికాలో ఏమంటే స్పెషల్ జూ అనమాట. ఇది జూలో వచ్చామంట చూసడానికి. ఏందేందో ఉందంట, చూద్దామని వచ్చిన. మీకు పులి చూపిస్తాను చూడండి. ఈ పక్క పులిలు జాస్తి ఉండే, పులి ఉందంట, పెద్ద ఏదేదో ఉందంట. ఏడ మామ పులి లేదురా, ఏడన్నా బయట వచ్చేసిందేం రా స్వామి. అరే తమ్ముడు, ఇది పులి ఏమన్నా బయట వచ్చింది ఎట్లా రా స్వామి. నాకు తెలిసి పులి